హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీకు మీ కుటుంబానికి సమాధానం కలుగునుగాక, మీకు క్షేమం కలుగునుగాక. ఈరోజు అంశం, ఏ విషయంలో పట్టుదల కలిగి ఉన్నారు? చూద్దాం రండి. ఆఫీస్లో బాస్ లేదా కాలేజీలో లెక్చరర్ ఏమైనా ప్రాజెక్ట్ వర్క్ ఇస్తే అది మనకి రాకపోయినా నచ్చకపోయినా అది ఎదుటివారికి నచ్చేంత వరకు, వాళ్ళు సంతృప్తి చెందేంత వరకు ఆ ప్రాజెక్ట్ మళ్ళీ మళ్ళీ మనం డిజైన్ చేస్తూనే ఉంటాం. అది అందరూ బాగా మెచ్చుకునేంత వరకు మళ్ళీ మళ్ళీ కొత్త కొత్త ఆలోచనలతో ప్రయత్నాలు చేస్తూనే ఉంటాం. ఏదైనా ఇతర దేశాలకి ఏమైనా పనిపైనో లేకుంటే ఉద్యోగం పైనో చదువు గురించి వెళ్ళవలసి ఉంటే పాస్పోర్ట్ మరియు వీసా వచ్చేంత వరకు కూడా ఎన్నోసార్లు తిరస్కరించబడినప్పటికీ మళ్ళీ మళ్ళీ పాస్పోర్ట్ మరియు వీసా వచ్చేంత వరకు మనం ప్రయత్నిస్తూనే ఉంటామండి. మన పిల్లలకు ఎవరికైనా ఏమైనా బాగోలేదంటే వాళ్ళు బాగో అయ్యేంత వరకు ఎన్ని హాస్పిటల్స్ అయినా తిప్పుతూనే ఉంటాం. ఎంత డబ్బు ఖర్చు పెడుతూనే ఉంటాం. మనకి నచ్చిన వారు, ఇష్టమైన వారు ఏమైనా పని చెప్తే వాళ్ళ సంతోషం కోసం ఎక్కడ తిరిగి అయినా సరే, ఎంత కష్టపడి అయినా సరే వాళ్ళు కోరుకునే పని చేసి పెడతాం. ఈ లోకంలోని వాటి కోసం, లోకం కోసం ఇంత చేసినా లేదా చేస్తున్న మనం ఇదే విధంగా మన ఆత్మీయ జీవితంలో చేస్తున్నామా? ప్రార్థన చేస్తున్న మన ప్రార్థనకి జవాబు ఆలస్యమైతే ఇలానే జవాబు వచ్చేంత వరకు మళ్ళీ మళ్ళీ ప్రార్థన చేసి వారి వల్లే ఉంటున్నామా? వాక్యం అర్థం కావడం లేదు అని బాధపడుతున్న మనం వాక్యం అర్థమయ్యేంత వరకు దేవుని సన్నిధిలో కూర్చుని వాక్యం చదివే వారి వల్లే ఉంటున్నామా? పాస్పోర్ట్ కోసం, వీసా కోసం మళ్ళీ మళ్ళీ ప్రయత్నించి మనం పరిశుద్ధాత్మను పొందుకోవడం కోసం, దేవుని కృపావరముల కోసం దేవుని సన్నిధిలో మళ్ళీ మళ్ళీ గోజాడే వారి వలె ఉంటున్నామా? మన ప్రాజెక్ట్కి బాస్ మెచ్చుకోవాలని ఆలోచించే కష్టపడే మనం చేసే సేవా జీవితం దేవునికి నచ్చే విధంగా ఉండాలి, నా ఆధ్యాత్మిక జీవితం దేవుడు మెచ్చుకునే విధంగా ఉండాలి అని ఆయనకు నచ్చినట్లుగా చేయడానికి, నచ్చినట్లుగా జీవించడానికి ప్రయత్నం చేస్తున్నావా? ప్రియ సహోదరుడా, సహోదరి, మనలో 100కి 9 మంది అలా ప్రయత్నించడం లేదు. కాబట్టి నేటి దినములలో బాప్తీసం తీసుకుని ఎన్నో సంవత్సరాలు అయినప్పటికీ, మారు మనసు పొంది ఎన్నో సంవత్సరాలు అయినప్పటికీ ఇంకా మరుగుజ్జుగానే ఉంటున్నాం, ఇంకా పాలు తాగే పిల్లల వల్లే ఉంటున్నాం. అందుకే దేవుడు మళ్ళీ మరొకసారి మనకు చెప్తున్నారు, విసుగక ప్రార్థన చేయమని, విడువక ప్రార్థనలో గోచాడమని. నీవు కలిగి ఉన్న విశ్వాసాన్ని, నీవు కలిగి ఉన్న ప్రార్థనా జీవితాన్ని విడువక నిశ్చయముగా పట్టుకో అని నిరీక్షణ గలవారే సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారే ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. రోమా 12:12 ఈ విధంగా సెలవిస్తుంది. నీ హృదయం పట్టుదలతో నా మాటలను పట్టుకుని నిమ్ము, నా ఆజ్ఞలను గైకుని ఎడల నీవు బ్రతుకుదువు అని సామెతలు 4వ అధ్యాయం 4వ వచనం మనకి తెలియపరుస్తుంది. కాబట్టి శరీర విషయాలలో ఏ రీతిగా అయితే పట్టుదల కలిగి ఉంటామో ఆధ్యాత్మిక జీవితాలలో కూడా అలాంటి పట్టుదల కలిగి జీవిద్దాం. అప్పుడు శరీర విషయాలలో మనం పోరాడవలసిన అవసరం లేకుండానే దేవుడు తన జ్ఞానమును మనకి ఇచ్చి అన్ని విషయాలలో విజయం పొందుకునేలా బ్రతుకును మనకు ఇస్తారండి. ఈ మాటలు మీ హృదయాన్ని ధైర్యపరిచి ఆత్మలో పట్టుదల గలవారే, నిరీక్షణ గలవారే, శ్రమయందు ఓర్పు గలవారే ఉంటారని ఆశిస్తున్నానండి. ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉంటారు కదండి. ఈ మాటలు మీ హృదయంలో దేవుడు ఫలింప చేయునుగాక. అందరికీ నా వందనాలండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.